హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిజైన్స్ అన్నీ చూసారు కదండి. ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే, అలాంటివి ఏమైనా ఉంటే, కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటే అలా ఒకసారి నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ప్లీజ్ అండి, చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చుకోండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో 3D ఫ్లవర్ 3D డిజైన్ వేస్తున్నాను. ముందుగా 3D ఫ్లవర్ ఎలా వేయాలి అంటే నేనైతే ఇలా చూడండి, ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేయకుండా గ్యాప్ ఇచ్చేసానండి డిజైన్స్లో. ఇంకొక మిషన్ మీద అన్ని ఫ్లవర్స్ వేస్తున్నాను, 3D ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అన్నీ దీనికి ఈ డిజైన్కి అటాచ్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఈ డిజైన్కి అటాచ్ చేయాలి. ఇలా ఫ్లవర్స్ వేసినాక నేను ఫినిషింగ్ ఇచ్చి మీకు పిక్ కూడా పెడతాను. ఇలా ఆల్ కలర్స్ వచ్చి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ పీస్ ఒకటి, బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ కానీ క్రీమ్ కలర్ బ్లౌజ్ పీసు అవైలబుల్గా ఉన్నాయండి 3D ఫ్లవర్లో. ఒకసారి మీకు నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను చూడండి. ఒకసారి థంబ్నెయిల్లో ఉన్న బ్లౌజ్ పీస్ ప్రకారం విత్ బ్లౌజ్ పీస్తో కలిపి 1000 రూపీస్కి ఇస్తున్నానండి. ఇది ఆషాఢం ఆఫరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఈ 3D ఫ్లవర్స్ అనేవి ఈ డిజైన్కి ఎలా అటాచ్ చేయాలి, అసలు ఇది ఎంత కష్టమో, సింపులా కష్టమా అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.